గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఇప్పుడు మనం ఏప్రిల్ 15వ తారీఖు నాటి గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం సప్తమి సోమవారం పగలు 3:45 వరకు ఉంది. పునర్వసు నక్షత్రం పూర్తిగా ఉంది. ఈ రోజున వర్జన రాత్రి 5:35 నుంచి 7:19 వరకు ఉంది. అమృత ఘడియలు పగలు 10:35 నుంచి 12:19 వరకు ఉన్నాయి. ఈ రోజున దుర్ముహూర్తం పగలు 12:24 నుంచి 1:14 వరకు, మరల 2:53 నుంచి 3:43 వరకు ఉంటుంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటల సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:47 సూర్యాస్తమయం 6:11 పగలు 11:20 శుభ సమయం నడుస్తోంది. మరి రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటల సమయం అనుకూలంగా ఉంది. ఈనాటి గ్రహచారాన్ని చూస్తే రవి గురువులు ఇద్దరు కూడా మేషంలో ఉన్నారు. చంద్రుడు మిథునంలో సంచారం చేస్తున్నారు. కేతువు కన్యలో ఉన్నారు. కుజుడు శని ఇద్దరు కూడా కుంభంలో ఉన్నారు. తర్వాత రాహువు బుధుడు శుక్రుడు ముగ్గురు కూడా మీనంలో ఉన్నారు. ఇది నాటి గ్రహచారం. ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా ఒకసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి వ్యయంలో గ్రహచారం ఎక్కువైపోయింది. మరి ఆ వ్యయ సంచార గోచార ప్రభావం మేషరాశి మీద చెడుగా ఎక్కువగా ఉంటుంది. సరైనటువంటి సందర్భంలో సరైనటువంటి నిర్ణయాలు చేయలేని పరిస్థితి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా తీసుకుంటారు. మరి అన్ని కార్యక్రమాలను కూడా బహుశ్రద్ధ జాగ్రత్త అవసరం అని చెప్పి సూచిస్తూ ఉన్నాం. అలాగే అవకాశాన్ని పురస్కరించుకుని భరణి నక్షత్రం వాళ్ళు ఆరోగ్య విషయంలో బాగా శ్రద్ధ జాగ్రత్త కనబడతామని చెప్పి సూచిస్తున్నాం. తర్వాత వృషభ రాశి. ప్రతి పనిలోనూ కూడా ఏదో తెలియని ఒత్తిడి పెరుగుతున్నట్టుగా భావన చేస్తారు. అయితే భగవద్ అనుగ్రహం వల్ల వాళ్ళ నష్టాలేం రావు. కుటుంబ విషయాలు బాగా ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది. ధనము కావాల్సిన విధంగా సర్దుబాటు కాదు, రుణాలు కూడా కావాల్సిన విధంగా సర్దుబాటు కావు. ఇటువంటి సమస్యలు మాత్రం కొంచెం వెంబడించే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్త పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తలు పాటిస్తే అంత మంచిది అని చెప్పేసి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ అందులో మృగశిర నక్షత్రం వాళ్ళకి చాలా చికాకులు ఎక్కువగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత మిథున రాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. అన్ని కోణాలను కూడా సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడుపుతారు. అన్ని కోణాలను, అన్ని విషయాలను కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం బాగా కనబడుతూ ఉంది. తర్వాత కర్కాటక రాశి. చాలా అవరోధాలను దాటుతారు. చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. సమస్యను ముందుగా పసిగడతారు. ఎక్కడ ఇబ్బంది ఉంది అని తెలుసుకుంటారు. ఆ ఇబ్బందులను దాటే ప్రయత్నంగా ఎక్కువ కృషి చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా హర్డల్స్ ఉంటాయి. అయితే ఆర్థిక లావాదేవీలు కానీ, కుటుంబ సంబంధమైన విషయాల్లో కానీ చికాకులు లేకుండా నడిచే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు అడ్జస్ట్మెంట్కి దూరంగా ఉండే అవకాశం ఉంది. ఏ పని కూడా అడ్జస్ట్ అవ్వలేరు. కానీ సమస్యలను పరిష్కరించుకోవడంలో ఎక్కువగా కృషి చేసే అవకాశం ఉంది. ప్రధానంగా పుష్యమైన నక్షత్రం వాళ్ళకి ఆటంకాలు ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. అవకాశం ఉంటే కనుక ప్రాతకాలంలో సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణ చేసుకుని బయటికి వెళ్ళండి. తద్వారా కొంచెం మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సింహరాశి. చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు చూసుకోండి.
ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకం శ్రద్ధ జాగ్రత్త అవసరం. ఎంత జాగ్రత్త పాటిస్తే అంత ఉత్తమంగా ఉంటుంది. మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళు ఈ రోజున ఆగ్రహావేశాలు కంట్రోల్ చేసుకోవాలి. అందులో ప్రధానంగా ఇక్కడ ఈ ఈ ఈ కన్యారాశిలో ఉన్నటువంటి యుక్త నక్షత్రం వాళ్ళు ఆరోగ్య విషయం మీద జాగ్రత్తలు పాటించాలి. అసలు ఈ కన్యారాశి వాళ్ళు ప్రస్తుతం ఇవాళే కాదు, రాబోయే కొద్ది రోజుల పాటు ఆరోగ్య పరిరక్షణ మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతా బాగుందని చెప్పేసి ప్రతి పని కూడా శ్రీకారం చుట్టడం మంచిది కాదు. అలాగే ప్రతి చోట ఎటువంటి హామీలు ఇవ్వడం కూడా మంచిది కాదు. కొంచెం ఆర్థిక ప్రణాళికల మీద అలాగే ఆరోగ్య విషయాల మీద చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలని దగ్గరికి తెచ్చుకోవచ్చు. చెడు ఫలితాలు దూరం చేసుకునే అవకాశం కూడా వస్తుంది. తులారాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి. కుటుంబంలో వచ్చేటువంటి సమస్యలకి పరిష్కారాలు వెతుక్కోవడంలో కృతకృత్యులు అవుతారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. ఏ పని ఎలా చేయాలి, ఎలా చేస్తే సమస్య వస్తుంది, ఎలా చేస్తే లాభం వస్తుంది అనే విషయం మీద ఒక మంచి బుద్ధి కుశలతను కలిగి ఉంటారు. షేర్ వ్యాపారులు విద్యార్థులకి ఇవాళ అనుకూల స్థితి ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉంటాయి. అందరూ కూడా బాగా సహకారం చేసే లక్షణాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఇందులో ఉన్నటువంటి చిత్తా నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టి కేంద్రీకరణ చాలా అవసరం. స్వాతి నక్షత్రం వాళ్ళు మాత్రం ధైర్యయుక్తమైన బుద్ధితో లాభాలు బాగా అందుకునే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ప్రధానంగా ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోకుండా ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. భగవద్ అనుగ్రహం కోసం ఎక్కువగా భగవంతుడి మీద దృష్టి కేంద్రీకరణ చేయడం అవసరం. కుటుంబ విషయాలు ఉద్యోగ విషయాలు ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తగా నడుపుకోవాలి. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా చాలా జాగ్రత్తగా నడుపుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా బహు శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మిత భాషణ ఓర్పు నేర్పు చాలా అవసరం. ఇతరుల వ్యవహారాల జోలికి పోవద్దు. అలాగే అనేకమైనటువంటి విషయాల్లో మీరు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆర్థిక లావాదేవీలు ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి అనురాధ నక్షత్రం వాళ్ళు కొంచెం ఉద్యోగ వ్యాపార విషయాల్లో బాగా ఒత్తిడి దగ్గరయ్యే అవకాశం ఉంది. రామనామం చేస్తూ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి సూచన చేస్తున్నాం. ధనురాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. మానసిక వ్యవస్థను కంట్రోల్ చేసి మీరు కార్యక్రమాల మీద కనుక దృష్టిని కేంద్రీకరిస్తే ఎన్నో విజయాలు సాధించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది. మీకు మీ భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. అనేకమైన ఆనందకరమైనటువంటి ఘటనలు ఎదురవుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలు బాగా నడుస్తూ ఉంటాయి. అందరూ కూడా బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాలు తీసుకుంటే ముందుకు వెళ్ళే అవకాశం. మకర రాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కోణాల్లోనూ కూడా ఇవాళ బాగా ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉంటాయి. బాగా మంచి ఫలితాలు తీసుకుంటారు. అలాగే ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత మకర రాశి వాళ్ళకి ఉద్యోగంలో భవిష్యత్తుకి ప్రోగ్రెస్ కూడా బాగా దగ్గరలో అందే అవకాశం ఉంది అనేటువంటి వార్త వినబడుతుంది. తర్వాత కుంభరాశి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందరితోనూ స్నేహపూర్వకంగా ఉండాలి. ప్రత్యేకంగా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా బాగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఇక్కడ ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఆరోగ్యం, రుణం ఈ 2 విషయాల్లోనూ కూడా సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాం. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి తెలివిగా ఉండేందుకు అవకాశం కనబడుతుంది. పని చేయగలిగినటువంటి
లక్షణాలు ఎదుర్కొంటూ ఉంటాయి. కానీ పనులు దాటివేసే బుద్ధి ఎక్కువగా పెరిగిపోతుంది. భయం చేత కానీ ఏదైనా ఇతరమైనటువంటి నిరుత్సాహం చేత కానీ ఏ పని మొదలెట్టినా కానీ ఆ పనిని వాయిదా వేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు. కుటుంబ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా బహు శ్రద్ధ జాగ్రత్త కనబరచవలసిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.